శ్రీమద్ రామాయణం అనే ఈ ఇతిహాసము ఆధ్యాత్మిక పారాయణ గ్రంథం అంటారా లేదా పాఠ్య గ్రంథమా? శ్రీమద్ రామాయణము పాఠ్య గ్రంథమా లేక పారాయణ గ్రంథమా అంటే మన సమాజంలో గత 200 సంవత్సరాలుగా పరాయి పరిపాలన క్రింద మన దేశము వెళుతున్నటువంటి సమయంలో రామాయణాన్ని పారాయణ గ్రంథంగా చేసి మన పూర్వులు మనకి ఎంతో ఉపకారం చేశారు. అనేక గ్రంథాలు, వేదాలు ముఖ్యంగా మనకి ఈనాడు అలభ్యం. అనేక భాగాలు వేదాలలో అనేక అమూల్యమైనటువంటి గ్రంథాలు కూడా మనకి ఈనాడు అలభ్యము. కారణాలు విదేశీ దాడుల సందర్భంలో వాటన్నిటినీ మన లైబ్రరీస్గా ఉన్నటువంటి పుస్తక భాండాగారాలన్నింటినీ కూడాను మహారాజుల యొక్క ఆస్థానాలలో ఉన్నటువంటి ఆ పుస్తక భాండాగారాలని కాల్చివేయటము, నాశనం చేయడం, అలాగే బ్రిటిష్ ఎంపైర్ సమయంలో మన అమూల్యమైనటువంటి గ్రంథాలన్నీ కూడాను వారు ఇక్కడి నుంచి వారి దేశాలకు తీసుకెళ్ళటం. ఇలాంటి పరివర్తన జరుగుతున్నటువంటి సామాజిక పరివర్తన జరుగుతున్నటువంటి ఈ సమయంలో మన పూర్వులు చాలా దూరదృష్టితో రామాయణ, భారత, భాగవతాలు, అలాగే అష్టాదశ పురాణాలు వీటిని పాఠ్య గ్రంథాలుగా కన్నా మనకి పారాయణ గ్రంథాలుగా చేయటం మూలాన అవి ఈ భారతదేశంలో నిలిచి ఉండటం జరిగింది. అలాగే ఉత్తర భారతంలో తులసీదాస్ కూడాను తులసి రామాయణం అనేది చక్కటి రచన చేసిన తర్వాత వారు దాన్ని పారాయణ గ్రంథంగా ఉంచడంతో ఉత్తర భారతంలో అనేక మంది దాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉంటారు. అయితే దక్షిణ భారతంలో వాల్మీకి రామాయణాన్ని మొత్తము మనం పారాయణ చేయకపోయినప్పటికీ పండిత లోకంలో మాత్రం ఇది పారాయణ గ్రంథంగా అనేక మంది నేను కలిశాను అనేక మంది పండితులను. మొత్తం రామాయణం మొత్తం కూడాను కంఠస్థంగా చక్కగా ఆశువుగా వారు చెప్పేస్తూ ఉంటారు. ఈ విధంగా రామాయణము సజీవంగా నిలిచి ఉండటానికి రామాయణ గ్రంథంలో ఈ పారాయణ గ్రంథంగా గత 400-500 సంవత్సరాల్లో ఈ పరివర్తన జరిగింది. కాబట్టి ఈనాడు మనకి రామాయణము పారాయణ గ్రంథంగా కనిపిస్తూ ఉంది. కానీ నిజానికి ఒక 300 సంవత్సరాల క్రితం గురుకుల వ్యవస్థలు ఉన్న సమయంలో, అంటే ఈనాటి బ్రిటిష్ విద్యా విధానం లేనటువంటి సమయంలో మనకి ఈ రామాయణము పాఠ్య గ్రంథంగా ఉండేది. పాఠ్య గ్రంథంగా కేవలము విశ్వవిద్యాలయాలు, కళాశాలలోనే కాకుండా వివిధ స్థాయిలలో పాఠ్య గ్రంథంగా ఉండేది.